యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నాకే ఎందుకు అన్నీ ఇలా జరుగుతున్నాయి, దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడని ప్రతిదానికి బాధపడిపోయి నా లైఫే ఇంతే అని ఏడుస్తూ కూర్చుండిపోతారు కొంతమంది. మీకు మాత్రమే జరుగుతుందా, మనకు మాత్రమే జరుగుతుందని మనం అనుకుంటున్నామా, నిజంగా మనకే జరుగుతుందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా? అంత ఫైన్ అండి. ఓకే. నాకే ఏదైనా చిన్న విషయం జరగగానే ఈరోజు పొద్దున్న లేచాను, ఒక టేబుల్కి వెళ్ళి నా చిటికెన వేలు గుద్దుకుంది. నాకే ఎందుకు ఇలా జరుగుద్ది, నాకే అన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి అని చెప్పేసి ఏడ్ చేసి కూర్చుంటూ ఉంటారు. అలానే ఉండిపోవడం కరెక్టా? మనకే జరుగుతుందా, ఇంకెవరికి జరగట్లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ కదా. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరగకూడదు అనేది ఆలోచించాలి. ఓకే, ఫస్ట్ ఇలా జరగకూడదు, ఎందుకు జరగకూడదు, నాకెందుకు తగలకూడదు ఆ టేబుల్ కదా. చాలామంది వరల్డ్ని దే సీ ఫ్రమ్ ద మీ సెంట్రిక్ యూనివర్స్ అంటారు. అంటే నేను ఈ ప్రపంచానికి మధ్యలో ఉన్నాను, ఈ ప్రపంచం అంతా నా చుట్టూ తిరుగుతోంది అనే మీ సెంట్రిక్ వరల్డ్ నుంచి ఆలోచిస్తారు. సో నాతో ఇలా జరుగుతోంది, నా తల్లిదండ్రులు ఇలా ఉన్నారు, నా చదువు ఎక్కట్లేదు, మా టీచర్ సరిగ్గా చెప్పట్లేదు, నా కులం ఇలాగా, నా మతం ఇలాగా, నా ప్రాంతం ఇలాగా, నా అండ్ వరల్డ్ ఇలా ఆలోచించిన వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఆల్వేస్ మన మీ సెంట్రిక్ యూనివర్స్ నుంచి బయటకు వచ్చి చూడాలి. ఓకే, ఈ యూనివర్స్ మొత్తంలో 4 విషయాల్ని మనం మార్చలేం. 4 థింగ్స్ మనం మార్చలేం, మిగతావన్నీ మనం స్వయం చేసుకోవాలి. 4 విషయాలు: జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఓకే, జన్మ ఎక్కడ పుట్టాము, ఎవడింట్లో పుట్టాము, ఏ కులంలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో, ఏ తల్లిదండ్రులకు పుట్టాము మనం డిసైడ్ చెయ్యలేము. నెంబర్ 1, అది మార్చలేం. సో దాని గురించి నో రిగ్రెట్. నాకెందుకు ఇలా జరిగింది, నాకు ఇలాంటి తల్లిదండ్రులు ఎందుకు వచ్చారు, నాకు ఇలాంటి బ్రదర్ ఎందుకు వచ్చాడు, అసలు ఆలోచించని విషయం. ఆలోచించకూడదు, మూర్ఖులు ఆలోచిస్తారు అలాంటిది. యూ షుడ్ నెవర్ థింక్. ఓకే, జన్మ, మృత్యు, ఎప్పుడు చచ్చిపోతాం అనే విషయాన్ని ఆలోచించకూడదు. ఓకే, ఈవెన్ దో వీ నో ఇట్, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళి మా దగ్గరకు వస్తారు కొంతమంది, ఎప్పుడు చచ్చిపోతాను చెప్పండి అని అంటారు. సో తెలిసినా ఆలోచించదు, వేస్ట్. మృత్యు ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో నీ మృత్యువు తెలియదు, డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, చాలా ఎవరి మృత్యువు కూడా నా చాలా క్లోజ్ అండి, చనిపోయాడండి, మాతో ఎందుకు ఇలా జరిగింది, మా బాబాయ్ వాళ్ళ తమ్ముడు అలాగే అయ్యాడు, అక్కడ అయిన 3 నెలలకి మావాడు చచ్చిపోయాడు, అయ్యో. నెవర్ థింక్ అబౌట్ మృత్యు. నువ్వు నీ వల్ల కాదు, క్యాలిక్యులేట్ చెయ్యలేవు, ఫినిష్. ఓకే, జరా, ఏజింగ్ గురించి ఆలోచించద్దు. నెవర్ థింక్. ఈరోజు 100 సంవత్సరాలు టిక్ నువ్వు ఉన్నా లేకపోయినా, పీల్చకపోయినా, సంపాదించిన వెళ్ళిపోతూ ఉంటుంది. యూ కెనాట్ థింక్ అబౌట్ ఇట్ ఆర్ రిగ్రెట్. నాతోనే ఏంటో అండి ఈ మధ్య ముడతలు వచ్చేస్తున్నాయి, ఏంటో నువ్వు ఏం చేయలేవు. డోంట్ థింక్ అబౌట్ ఇట్. అయిపోయింది, వేస్ట్. నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు లివర్ ప్రాబ్లం వచ్చింది, నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, నాకు వ్యాధి. యూ కెనాట్, డోంట్ థింక్ అబౌట్ ఇట్. మార్చలేవు అవి. ఓకే, నాకు ఈరోజు ఏ టైంలో ఏ వ్యాధి వస్తుందో, మీరు అన్నారు చూసారా, కాలు వెళ్ళి తగిలింది. జస్ట్ నేను చెప్తాను ఒక చిన్న సీన్. కాలుకి దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది, అయ్యో రక్తం వచ్చిందని చెప్పి ఏదో పసుపు ఏదో అతను కాఫీ పౌడర్ పెట్టి ఒత్తేసాడంట. ఏంగా తగ్గిపోతే నాకేమైంది అని అనుకున్నాడు. కొన్ని రోజులకు వాపు వచ్చింది, తగ్గలే. అయ్యో తగ్గలేదని చెప్పి నియర్ బై డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన కొంచెం లేట్ అయింది, రాలేకపోయాడు. వాడి ఫ్రెండ్ అక్కడ పరిచయం, ఒక తెలిసిన ఫ్రెండ్, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఆయన కట్టేస్తాడు, ఏముంది కట్టేస్తే అయిపోద్ది రా అన్నాడు. తీసుకెళ్ళాడు. వాడు కొంచెం ఇట్లా బెండ్ చేసి కట్టాడు. ఓకే, అది బెండ్ చేసి కట్టడం వల్ల అది సరిగ్గా హీల్ కాకపోయేసరికి అది ఇంకా ప్రాబ్లం చేయడము, నడవడానికి కష్టమవుతుంది అని వెళ్ళాడు. అయ్యో చాలా రాంగ్గా హీల్ అయిపోయిందండి, ఇట్స్ కాల్డ్ మాల్ యూనియన్, మనం సర్జరీ చేయాలి దానికి అన్నాడు. సర్జరీ ఓపెన్ చేశాడు, అది హీల్ కావడం ఆగిపోయింది, సరిగ్గా హీల్ అవ్వట్లేదు. ఫైనల్లీ ఆ ఫింగర్ దాకా మొత్తం అంతా కూడా నెక్రోస్ అయిపోవడం స్టార్ట్ అయింది. అయ్యో ఇలా అయిందా నాకు తెలిసిన, అక్కడ ఇంకో స్పెషలిస్ట్ తిరిగాడు. దాన్ని ఇంకా తగ్గించాలంటే స్టెరాయిడ్స్ వాడాలి అని స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఈ స్టెరాయిడ్స్ అయిన తర్వాత ఒళ్ళంతా ఇలా మన సోరియాసిస్ లాగా వచ్చేసాయి. యాజ్ ఎ రియాక్షనరీ సోరియాసిస్ లాగా వచ్చేసాయి. సో ఒక్క వ్యాధి మార్చలేవు, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించలేవు. బట్ పాపం నిజంగానే ఆలోచించవచ్చు కదా, నాకెందుకు ఇలా అయింది ఇప్పుడు అని. ఏమైనా చేయగలమా?
ఈ నాలుగిటిని చెయ్యలేము. ఓకే, ఈ 4 విషయాలు మనం మ్యాక్సిమం కేర్ చేస్తాం, మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇప్పుడు ఒకళ్ళలాంటి ఇంట్లో పుట్టాము అనుకోండి, ఆ పుట్టినందుకు కానీ అక్కడ బెస్ట్ నేనేం చేయగలుగుతాను, నా తల్లికి నేనేం చేయగలుగుతా, తండ్రికి నేనేం చేయగలుగుతా, నేనున్న కమ్యూనిటీలో నేనేం బెస్ట్ చేయగలుగుతా. నాకు ఏదైనా రోగం వచ్చింది, నా బెస్ట్ ఏం చేయగలుగుతా, మంచి డాక్టర్ చూసుకుంటా, తర్వాత ట్రీట్మెంట్కి మందులు తీసుకుంటా, టైం టు టైం ప్రాపర్ కేర్ తీసుకుంటా. అంతకు మించి దాని గురించి నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అనే ఆలోచన మనం చెయ్యకూడదు అన్నది పాయింట్. ఇది బాగా ఎక్కించుకోవాలి. అప్పుడే మనకి డౌట్ రాదు, దట్ నాతోనే ఎందుకు ఇలా జరుగుతోంది. నువ్వు మార్చలేవరా 4 విషయాలు, జన్మ, ఎవరి దగ్గర, జరా, నీ ఏజింగ్, వ్యాధి, మృత్యు, ఇవి మార్చలేని విషయాలు గురించి బాధపడవద్దు. మిగతా ఏదైనా సరే నీ చేతుల్లోనే ఉంటుంది. నేను గెలవట్లేదు, ఓడిపోతున్నాను, నా జాబ్ తీసేశారు, మన చేతుల్లోనే ఉంటుంది. జాబ్ తీసారా, ఎందుకో కారణం, ఖచ్చితంగా కారణం ఉండే ఉంటుంది. చాలామంది పాలిటిక్స్ ప్లే చేసి తీసే ఛాన్సే లేదు. పాలిటిక్స్ ప్లే చేయడము, పాలిటిక్స్ని తట్టుకోవడం కూడా ఇది పార్ట్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, ఇట్స్ అబ్సల్యూట్లీ లెర్నింగ్. నువ్వు నిజంగా చాలా కేపబుల్ ఫెలోవి, నేను తీయలేరు. నువ్వు కేపబుల్ ఫెలోవే, నీకేదో అలవాటు ఉంటుంది, అందుకని తీస్తారు. నువ్వు కేపబుల్ ఫెలోవే కానీ నీకు మాట్లాడడం వచ్చి ఉండదు, అందుకని తీసేస్తారు. నువ్వు నిజంగా టాలెంటెడే, తీయలేరు. నేను చెప్తాను, తీయలేరు. ఒక ఆయన ఎవరో వచ్చి, ఒక ఆర్టిస్ట్ నల్లగా ఉంటాడు, ఆయన కంటే నేను బాగానే ఉంటా కదా సార్, నన్ను పెట్టుకోవచ్చు కదా సినిమాల్లో అన్నాడు. అంటే నల్లగా ఉంటాడో తెల్లగా ఉంటాడో కాదు, ఆయన టాలెంట్ ముందు తొక్కి పడేస్తాడు. అది టాలెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో టాలెంట్ మాత్రమే మనం పెంచుకునే, మనం చేసుకోగలిగిన మన చేతిలో ఉన్న పని. మిగతాది ఏది కూడా చెయ్యలేము. అందుకని మనం చేసుకోవాల్సింది, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది కాకుండా, ఇలా జరిగింది కదా, ఇప్పుడు నేను వాట్ బెస్ట్ నేను ఇందులోంచి తీసుకెళ్ళగలను. ఒక చెట్టుకి వేరు, నీళ్లు దొరకకపోతే మెల్లగా వేసుకొని నీళ్ళు ఎక్కడుందో అక్కడి నుంచి పీల్చుకోసుకో. అంతే మనం చేయాల్సిన పని ఈ లైఫ్లో. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు డీల్ విత్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనగనగా సినిమా చూస్తే మీరు, సుశాంత్కి క్యాన్సర్ వస్తుంది. సుశాంత్ని బిలీవ్ చేసుకుని వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ ఉంటారు, వాళ్ళిద్దరికీ తనే జీవితం, తను లేకపోతే వీళ్ళ జీవితమే గడవదు. అలాంటి సిచ్యువేషన్లో తను చనిపోయే రోజు వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరు ఒంటరిగా అయిపోతారు. అప్పుడు తను అనుకోవచ్చు కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను బాగుంటే వీళ్ళిద్దరు నేను చూసుకుంటాను కదా అనుకుంటారు. అనుకుంటే ఏమైనా చేశారా? దట్స్ ద పాయింట్. నేను చెప్పేది ఏంటంటే, మనకు అనుకోవడానికి ఆ ఫీల్, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడే కంటే, నేను ఇప్పుడున్న దాంట్లో వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అన్నది తప్ప, ఇవి అనుకునేడానికి మనకు ఆప్షన్ లేదు అంటున్నా. ఎందుకంటే నాతో ఎందుకు ఏది జరుగుతున్నా సరే, నా ఇన్వాల్వ్మెంట్ ఈ 4 తప్ప మిగతా అన్నిట్లో నా వల్లే. నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే నా ఫుడ్ హ్యాబిట్స్ వల్లే, నాకు ఇంకోటి ఏదో జరిగిందంటే అవి మార్చుకోగలుగుతాను, వీటిని మార్చలేను. జెనెటికల్గా కొన్ని క్యాన్సర్స్ కోడే ఉంటాయి, జెనెటికల్గా. సో జెనెటికల్గా నీ క్యాన్సర్ వచ్చేది ఉంది అన్నప్పుడు డైట్, లైఫ్ స్టైల్, వీటిని మాత్రమే మనం కంట్రోల్ చేయగలం. అందుకే వీటిని ద కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఏది మన కంట్రోల్లో ఉందో అది మాత్రమే. వర్షం ఆపలేం, గొడుగు నా కంట్రోల్లో ఉంది. దట్ వే మనము టీవీలో ఏ ఛానల్స్ వస్తున్నాయి మనం ఆపలేము, ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి, కానీ ఏం చూడాలి మనకంట. అట్లాగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరిని నేను ఇతరులను మార్చడం కాదు, నేనేం చేయొచ్చు, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అనేది మాత్రమే ఆలోచించాలి ప్రతి వ్యక్తి. కొంతమంది తలరాత, ఇది నా తలరాత, ఇది నా తలరాత. అబ్సల్యూట్లీ 4 తలరాతే. ఈ 4 తలరాతే. ఏ రోజు నేను మీరు నమ్మరండి, ఒక అతను చాలా హెల్తీగా ఉంటాడు, రన్నింగ్ బస్ ఎక్కి దిగుతాడు, 63 ఇయర్స్ ఏజ్ అప్పుడు. స్లిప్ అయి పడ్డాడు సార్, కరెక్ట్గా నడుము విరిగింది, బెడ్ రెడ్ అయిపోయాడు. ఓకే, బెడ్ రెడ్ అయిపోయాడు. ఆ రోజు వస్తుంది అన్న విషయం ఎవ్వరూ కనిపెట్టరు, అసలు గుర్తుపట్టరు. ఆయన అంత సాలిడ్గా బ్రతికాడు లైఫ్లో, పిల్లలు పెళ్ళిళ్ళు చేశాడు, అన్నీ మంచిగా చేశాడు. కరెక్ట్గా 63 ఇయర్స్ అప్పుడు పడ్డాడు బెడ్ మీద, 83 ఇయర్స్ వరకు బెడ్ మీదే ఉన్నాడు. ఓకే, సో పాయింట్ ఇస్, ఏ రోజు వ్యాధి ఏ రూపంలో వస్తుందో, కొన్నంటే పోనీ మనం అనుకో షుగర్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చుగా, మన చేతిలో ఉండొచ్చు, కానీ ఆర్గ్యుమెంట్కి బాగుంటుంది. కానీ రియాలిటీకి వస్తే రోగం ఎటు నుంచి వస్తుందో అని జీవితంలోకి వచ్చేస్తుంది. దాని గురించి బాధపడి ఏ మాత్రము ప్రయోజనం లేదు, ఏం బెటర్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఒక అతను నా దగ్గరకు వచ్చి, ఆ మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి అన్నాడు. నీదైనా బెటర్ ఆల్టర్నేటివ్ ఉందా? మెడిసిన్లు వేసుకో,
ఇవి బాగా ఎక్కిచ్చారు ఈ మధ్య, సైడ్ ఎఫెక్ట్స్ అని బాగా ఎక్కిచ్చారు గూగుల్లో చూసి. చాలా నేను చెప్తున్నాను కదా, సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు గాక, అది డాక్టర్కి చెప్పండి, డాక్టర్ చేంజ్ చేసి ఇస్తాడు మెడిసిన్స్, కానీ మందులు మీ ఇష్టం వచ్చినట్టు ఆపేయకండి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అని చెప్పి మెడిసిన్స్ ఆపేసి చాలా ఇబ్బంది పడతారు. సో డాక్టర్, సర్టిఫైడ్ డాక్టర్, నమ్మకం కోసం ఒకళ్ళిద్దరు ట్రై చేయొచ్చేమో, కానీ ఒకసారి ఒక డాక్టర్ మీద గురి వచ్చేసాక అని చెప్పింది ఫాలో అయిపోండి. 5 రోజులు మందులు వేసుకోండి అంటే 2 రోజులు వేసుకొని నాకేం లేదు తగ్గిపోయిందంట. అట్లా కాకుండా యాజ్ ఎ డోసేజ్, యాజ్ ఎ డాక్టర్ చెప్పింది చేస్తే, నేను అన్నట్టుగా కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేస్తే అన్కంట్రోల్డ్ విషయాలు కొంచెం మనకి నచ్చినట్టుగా ఉంటాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో అందుకని వాట్ ఐ కెన్ కంట్రోల్ అది చూసుకోవాలి. ఇది వన్ ఆస్పెక్ట్. తర్వాత నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది, నేను చాలా నాకు ఇలాంటివి జరగకూడదే అనే ఒక మైండ్ సెట్లో ఉంటాం. అవసరం లేదు, నాతో జరగచ్చు, నేను ఒక బిజినెస్లో ఒక ఫ్రెండ్తో పెడితే వాడు మోసం చేయొచ్చు, 2 సార్లు మోసపోవచ్చు, 3 సార్లు పెట్టండి 3 సార్లు మోసపోయా అన్నాడు ఒక ఆయన. సో నువ్వు మోసపోలేవు అనేది ఏమి స్టాంప్ వేసి ఇవ్వలే మనకి. మోసపోవచ్చు. మనం ఏం చేయొచ్చు, బిజినెస్ని బిజినెస్ లాగా చూడాలి. ఇక్కడ సెకండ్ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకే, దట్ ఈజ్ ఎక్కడ హార్ట్ వాడాలి, ఎక్కడ బ్రెయిన్ వాడాలి. దీనివల్ల కూడా చాలా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని వస్తుంది. బిజినెస్లో లేకపోతే ఎడ్యుకేషన్స్లో వాటిలో బ్రెయిన్ వాడాలి, అక్కడ హార్ట్ వాడద్దు. నేను నమ్మి బిజినెస్లో పెట్టానండి అంటాడు. నమ్మకు. బిజినెస్లో నువ్వు బ్రెయిన్ వాడు, క్యాలిక్యులేట్ చెయ్యి, అసలు అవుతుందా ఈ బిజినెస్, నాకు తెలుసా, ఒకవేళ వాడు నిజంగా మోసం చేస్తే నాకు బ్యాకప్ ఉందా, అమౌంట్ నేను మొత్తం ఇన్వెస్ట్ చేసేస్తున్నానా, బెట్టింగ్ యాప్స్లో పెట్టేస్తే డబ్బులు మొత్తం పోతాయి కదా, ఇట్లా ఆలోచించుకోవాలి. నమ్మి పెట్టద్దు. నా ఫ్రెండ్ చెప్పాడండి నమ్మానండి. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ మోసం చేస్తూనే ఉన్నారండి, నాతో ఎందుకు ఇలా జరుగుతుంది? కాదు, రాంగ్. అసలు నువ్వు చూసే విధానమే తప్పు. ఇక్కడ బ్రెయిన్ వాడాలి. హార్ట్ వాడాల్సిన చోట అక్కడ నా భార్యని కంట్రోల్ చేస్తా, నా పిల్లల్ని కంట్రోల్, అక్కడ హార్ట్ వాడాలి. మన ఫ్యామిలీ, మన లైఫ్, మన చిన్న ప్రపంచం, దాంట్లో నువ్వు లాజిక్ పెట్టేసేసి బ్రెయిన్ పెట్టేసేసి. నేను చూసాను ఒక అబ్బాయిని, ఒక అతన్ని, వాళ్ళ పిల్లల్ని గొప్ప వ్యక్తుల్ని చేసేయాలి అనే దాంట్లో ఇంట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టించాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో చూసేసి, వాళ్ళని డిసిప్లిన్ చేసేసి, కరెక్ట్ చేసేసి. సో పాయింట్ ఈస్, నువ్వు ఎక్కడ బ్రెయిన్ వాడాలి, ఎక్కడ హార్ట్ వాడాలి తెలుసుకుంటే నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాంట్లో నుంచి బయటపడతాం చాలా ఈజీగా. సో ఇది తెలుసుకుంటే కొంచెం, అంటే రెగ్యులర్గా అందరూ చాలాసార్లు మాట్లాడుకుని ఉంటారు కాబట్టి కొన్ని మిస్ అయ్యే పాయింట్లు మాత్రమే చెప్తున్నాను నేను. దట్ ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్, నీతోనే జరగచ్చు కూడా. ఓకే, థర్డ్ ఇంకొక దీని ఎక్స్టెన్షన్కి వస్తే, ఇది రాసి ఉంటుంది అన్నారు చూసారా, అట్లా కొన్ని మన లైఫ్లోకి వచ్చి మనల్ని టీచ్ చేసి పోతాయి. నువ్వు నేర్చుకోకపోతే మళ్ళీ వస్తాయి. ఏదైనా సమస్య నీకు మళ్ళీ వస్తుందంటే నీకు ఆ సమస్య నేర్పించాల్సింది ఇంకా నువ్వు నేర్చుకోలేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే నాతోనే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏదో తప్పు ఉంది, ముందు కాళ్ళు చేతులు గడుక్కొచ్చి ఒక చోట కూర్చొని ఎందుకు జరుగుతుంది అని రాసుకోవాలి. నిజంగా ఇది నీ లైఫ్లోకి పదే ఆ సమస్య వస్తుంది అంటే ఆ సమస్యను నీకు ఏదో నేర్పించాలనుకుంటే నువ్వు నేర్చుకోలేదు. ఇది కొటేషన్లకు కాదండి, నిజం. నాకే మళ్ళీ అదే చైర్ మళ్ళీ నాకు తగులుతుందంటే నేనేదో నేర్చుకోలే, సరిగ్గా నడవట్లే, ఏదో ర్యాండమ్గా వెళ్తున్నా అనేది యూ హ్యావ్ టు లెర్న్. సో దట్స్ ద వే ఐ థింక్ అన్ని కనెక్ట్ చేసుకుంటే దట్స్ ద వే ఇట్ వర్క్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.